చాదస్తవాదులు అప్పుడు ఇప్పుడు భలే ఉంటారండి. ఏం వాదులాలు, శాడిస్టు. ప్రతి దానికి తప్పులు పట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. పరిసయ్యులు శాస్త్రులకు అదే బుద్ధి. ఆ విశ్రాంతి దినమున నీవు స్వస్థపరిచావు అని వాడి దగ్గరికి వచ్చి నీకు ఎవడు చెప్పాడు అని అడిగితే అందుకు వాడు 11వ వచనం, వాడు నన్ను స్వస్థపరిచిన వాడు. ఎందుకయ్యా నువ్వు పరుపెత్తుకున్నావు? విశ్రాంతి దినమును పరుపెత్తుకుంటే తగదు. ఇదేంటండి, ఒక మనిషి 35 ఏళ్ళ నుంచి పడున్నోడు లేచి నడుస్తుంటే సంతోషపడక పని చేస్తున్నాడు, ఏ పని చేయకూడదు అన్న మాట ఆ రోజు అందుకొని అదొక పెద్ద నేరం మోపి ఎవడు చెప్పాడు అంటే ఆయనెవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు. ఆ చోటుల గుంప కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను.